ఫిట్టింగ్ వర్క్, వుడ్ వర్క్ ఇట్లా వర్క్లు చేసేవాళ్ళు ఉంటారు కదా, అట్లా నాది కూడా చేతి వృత్తి అనమాట. ఈ వర్క్ దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. ఈ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా, నేర్చుకోవడానికి ఒక 2-3 ఏళ్ళు పట్టింది. తర్వాత నేనే ఓన్గా కాంట్రాక్ట్లు తీసుకొని వర్క్ చేస్తూ ఉన్నా. చేతి వృత్తి చేసేవాళ్ళు దీంట్లోకి 100% రావచ్చు, కానీ 100% రావట్లేదు అని అంటే వాళ్ళకి అర్థం కాక రావట్లేదా, లేకపోతే డబ్బులు అవసరం లేదా? అర్థం కాకే రావట్లా. నేను రీసెంట్గా మన ఒంగోలు లోకల్ వాళ్ళకైతే అర్థమవుతుంది. బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ పెద్దది ఒంగోలులో, కాంప్లెక్స్లో ఒక షాప్కి వెళ్ళాను నేను. ఆ షాప్లో 2 సంవత్సరాలు నేను పనిచేశాను, బట్టల షాప్లో. ఆయనకి మా ఓనరే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. ఈ చైన్ సిస్టమ్ రా ఇది అన్నాడు. అనగానే నేను ఆ చైన్ సిస్టమ్ అయితే ఇది లేకపోతే లేదు, నువ్వు సరుకులు కొనుక్కోవటమంటే నేను ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ అంటావు ఏందన్నా. ఏ సిస్టమ్ అయితే ఏంది, నువ్వు బయట ఏడో కొంటున్నావు ఇక్కడ కొనుక్కో అన్నా నేను. అంటే ఏం చెప్తుంటారు, నీకు డబ్బులు కావాలా డబ్బులు వద్దా అన్నా నేను. నాకు డబ్బులు చాలా ఉన్నాయి రా అన్నాడు. సరే వస్తువులు బాగుంటే వాడతావా అన్నా. వస్తువులు బాగుంటే వాడతా అన్నాడు. సరే సబ్బు ఒకటి ఇచ్చా, వాడుకో అన్నా. 10 రోజులు ఆగి మళ్ళీ వెళ్ళా. ఏందన్నా ఎట్లా ఉంది సోప్ అన్న. సోప్ బాగానే ఉంది, పేస్ట్ కూడా తీసుకురా ఈసారి అన్నాడు. సరే అని మళ్ళీ ఈసారి పేస్ట్ తీసుకెళ్ళి ఇచ్చా. పేస్ట్ తీసుకెళ్ళి తిప్పితే అది వాడాడు 4 రోజులు. వాడిన తర్వాత అరే బాగానే ఉంది కానీ ఏమున్నాయి అసలు తీసుకురా అన్నాడు మళ్ళీ. సరే మొత్తం తీసుకెళ్ళి చూపించా. మొత్తం చూపించిన తర్వాత ఒక 10 రకాలు ఆయన సెలెక్ట్ చేసుకొని ఆయన పెట్టుకున్నాడు. ఈయన పెట్టు నేను వాడి చదువుతాలే అన్నాడు. సరే వాడాడు. వాడిన తర్వాత అసలు దీన్ని వాడి అంతా అయిపోయిన తర్వాత అసలు ఏంది దీనికి అంత ఏంది అని అప్పుడు అడిగాడు. అడిగితే మొత్తం చెప్తే ఇది చైన్ సిస్టమ్ ఎలా అన్నాడు. మళ్ళీ నాకు యానం కాలింది బాగా. కాలి ఈయన క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా అని అన్న. చైన్ సిస్టమ్ మంచిదా చెడ్డదా అన్న. అసలు నీకు తెలియాలి కదా ఏంది అనేది. అంటే అవన్నీ చాలా చదువుతుంటారు లేరా, డబ్బులు కట్టాలి. నీకు ఇప్పుడు డబ్బులు ఏమైనా కట్టావా? నువ్వు జస్ట్ సరుకులోని తీసుకోమంటున్నా, తీసుకుంటే తీసుకో, లేకపోతే మానేయి. ఎవరైతే నువ్వు కెమికల్ ప్రోడక్ట్లు వాడుకుంటున్నా అవి వాడుకో జనరల్గా అన్న. సరే ఈ చైన్ సిస్టమ్ అసలు మంచిదా కాదా, దాని మీద కాన్సెప్ట్ నడుస్తుంది. చైన్ సిస్టమ్ ఏంది, చైన్ సిస్టమ్ కాదు మనది, చైన్ సిస్టమ్ అంటే ఏంది అనేది ఆయనకు క్లారిటీ ఇచ్చా. మా తాత అంగళగుర్తు కోటయ్య దగ్గర నుంచి మా నాన్న వచ్చాడు. మా నాన్న అంగళగుర్తు నాగేశ్వరరావు దగ్గర నుంచి నేను వచ్చి అంగళగుర్తు శివకోడు. నా దగ్గర నుంచి అంగళగుర్తు అగస్త్య గగన్ మా అబ్బాయి వచ్చాడు. ఇది చైన్ సిస్టమేగా. చైన్ సిస్టమ్ ఇది మంచిదా చెడ్డది? ఇది మన జీవన విధానంలో ఉంది చైన్ సిస్టమ్, అర్థమైనా? కానీ వెస్టేజ్ చైన్ సిస్టమ్ కాదు ఇది. వెస్టేజ్ ప్లాన్ యూనిక్ ప్లాన్ అంటారు దీన్ని, చైన్ సిస్టమ్ ప్లాన్ కాదు. ఇది నెట్వర్క్ బిజినెస్. ఆ నెట్వర్క్ బిజినెస్ ఏదో నీకు అర్థం కాకపోతే నువ్వు చేయటం వేస్ట్, ఓకేనా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక వర్క్ చేసుకునే వ్యక్తి కావచ్చు, లేకపోతే సమ్ బిజినెస్ ఏదైనా కావచ్చు, నువ్వు జీవితకాలం పనిచేయాలి. సెటిల్ అవ్వాలంటే, నీకు తృప్తిగా నువ్వు జీవనం సాగించాలంటే జీవితాంతం పనిచేయాలి. ఒక్క నెట్వర్క్ సిస్టంలోనే 5 ఏళ్లలో సెటిల్ అవుతావు. 5 సంవత్సరాల్లో సెటిల్ అవుతావు. అయినోళ్ళు 100కు 100 మంది చాలామంది ఉన్నారు. ఆ 100 మందిని చూడాలి అని అంటే ఈ చిన్న మీటింగ్స్, పెద్ద మీటింగ్స్ జరుగుతాయి. అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఫస్ట్ నేను ఈ డిఎల్సిపి మీటింగ్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో నాకు 1% నాలెడ్జే ఉంది. ఆ 1% నాలెడ్జ్ కూడా నేను ఆ మూలలో కూర్చొని విన్నా. దీని తర్వాత ఒక పెద్ద మీటింగ్కి వెళ్తే ఇంకొంచెం నాలెడ్జ్ వచ్చింది. అట్లా 1 by 1 దీని గురించి ఏందనేది నేను తెలుసుకున్నా. ఆ తెలుసుకోవడం వల్లే నేను ఇక్కడ నిలబడున్నా. నాకు ఒక క్లారిటీ తీసుకున్నాను నేను. వెస్టేజ్ అంటే ఏంది అసలు, ఇది దేనికి చేయాలి మనం, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి అనేది క్లారిటీ నేను తీసుకున్నా. ఆ క్లారిటీ మీరు కూడా తీసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. తీసుకోకపోతే బయటికి వెళ్ళగానే చెప్తుంటారు లేదా సబ్బు పేస్ట్ అంటే ఏదో కొనాలంట అని చెప్తారు, అంతేగా. ఈ క్లారిటీ ఆల్రెడీ సురేష్ సార్ చెప్పాడు. మీకు సురేష్ సార్ చెప్పిన దాంట్లో 50% క్లారిటీ వచ్చేసింది, ఓకేనా? అయితే ఈ నెట్వర్క్ బిజినెస్ని ఎందుకు నమ్మట్లే చాలామంది. ఎవరికి చెప్పినా ఇది నేను చూసా, నేను చేశా అని ఎందుకు అంటున్నారు అని అంటే మన మీద ఒక ఫార్ములా ఆల్రెడీ రుద్దేశారు, ఓకేనా? ఒక 100 రూపాయల నోటు ఉంది. ఒక 100 రూపాయల నోటు ఒరిజినల్ నోటు మన దగ్గర ఉంటేనే ఆ 100 రూపాయల నోటు ఒరిజినల్ నోటు ఏదో మనకు తెలుసు, మనం వాడుతున్నాం కాబట్టి.
రూపాయల నోటు ఒరిజినల్ ఉంది కాబట్టి దొంగ నోటు తయారు చేస్తున్నాడు వాడు. ఓకేనా? 700 రూపాయల నోటు తయారు చేశాడు అనుకో, నీకు ఇస్తే ఏం చెప్తాను? ఎవడరా నువ్వు 700 రూపాయల నోటు ఇచ్చావు అంటావు. ఎందుకు? నీకు ఒరిజినల్ నోట్ లేదో నీకు తెలుసు కాబట్టి. ఓకేనా? దీంట్లో ఒరిజినల్ కంపెనీ, అసలు నిజమే నెట్వర్క్ బిజినెస్ కంపెనీ ఏంది, ఇది ఒరిజినల్ కంపెనీ ఏది, డూప్లికేట్ కంపెనీ ఏంది అనేది నీకు తెలియాలా. నీకు తెలిస్తే ఈజీగా ఉంటుంది జర్నీ. ఓకేనా? అది ఎందుకు మనం అట్లా రుద్దేరు అని అంటే, ఓ చిన్న స్టోరీ చదువుతాం మీకు. జస్ట్ ఒక 2 నిమిషాల్లో అయిపోయింది స్టోరీ. ఈ స్టోరీ అయిన తర్వాత నీకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకేనా? ఇది చాలా కంపెనీస్ ఉన్నాయి, దాదాపులుగా ఒక 452 కంపెనీలు ఉన్నాయి నెట్వర్క్ బిజినెస్లో. ఈ 452 కంపెనీస్ వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి, రకరకాల ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళకి. అయితే టాప్ 5లో ఒక 5 కంపెనీలు ఉన్నాయి. ఈ 5 కంపెనీల్లో వెస్టేజ్ 1వ ప్లేసు 2వ ప్లేస్లోనే ఉంటుంది ఎప్పుడు. వరల్డ్ మొత్తం మీద 30 నుంచి 35వ ప్లేస్లో ఉంది. వరల్డ్ మొత్తం మీద ఎన్ని కంపెనీలు ఉండొచ్చు? కొన్ని కోట్ల కంపెనీలు ఉంటాయి. అయినా కూడా వెస్టేజ్ 30 నుంచి 35 లోపు ఉంటుంది వెస్టేజ్ కంపెనీ. ఇండియాలో స్టార్ట్ చేసి 10 దేశాల్లో వ్యాపించింది ఇప్పుడు కంపెనీ. 10 దేశాల్లో మన కంపెనీ వెళ్ళిందంటే, ఒక ఇండియన్ కంపెనీ మంచి కంపెనీ కాదా? మంచిది. ఒంగోలులో పెట్టినోడు పక్కన ఊర్లో ఏదైనా బ్రాంచ్ పెట్టడానికే ఎందుకులే అబ్బా ఏడు సాధిస్తుంటే చాలు మనం అనుకుంటాం మనం. ఓకేనా? అట్లాంటిది ఇండియాలో స్టార్ట్ చేసి నువ్వు 10 దేశాలకు వెళ్ళావంటే నీ క్యాపబిలిటీ ఎంత ఉంది? 2025వ సంవత్సరానికి 50 దేశాల్లో వెస్టేజ్ పెట్టబోతున్నారు. 2030వ సంవత్సరం దాకా కంపెనీ ఏం చేయబోతుంది అనేది టైం టేబుల్ వేసుకొని ఉన్నారు ఆల్రెడీ కంపెనీ వాళ్ళు. ఓకేనా? అయితే దీన్ని మనం ఎందుకు నమ్మట్లేదు అని అంటే, చాలా ఫ్రాడ్ కంపెనీలు మన దగ్గరకు వచ్చి మోసం చేసి వెళ్ళిపోయినాయి కాబట్టి మనం దీన్ని నమ్మట్లా. ఓకేనా? మీకు చిన్న స్టోరీ చెప్తా. ఈ స్టోరీ ఏంటంటే, ఓ రాజు ఉన్నాడు. ఒక ఊరు ఉంది, మన ఒంగోలు అనుకున్నాం. ఒంగోలుకు ఒక రాజు ఉన్నాడు. ఈ ఒంగోలులో బాగా ఎలుకలు బాగా ఎక్కువైపోయినాయి, బాగా ప్లేగు వ్యాధి బాగా వ్యాపించున్నాయి. ఎలుకలను తరుగుతుంటే పోకపోతుంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు బాగా ఎలుకలు ఎక్కువైపోయి ఏం చేద్దాం, ప్లేగు వ్యాధి కూడా వస్తుంది, ఏం చేద్దాం పరిస్థితి ఏంటంటే, రాజుగారు ఏం చేసినట్టే ఇంటికి ఒక పిల్లిని ఇచ్చాడు. ఇంటికి ఒక పిల్లిని ఇచ్చి ఎలుకలు మొత్తం తింటాయి, మీకేం ఇబ్బంది లేదు వెళ్ళండి అని చెప్పి ఇంటికి ఒక పిల్లిని సరఫరా చేశారు. సరఫరా చేయగానే ఎలుకల్ని మొత్తాన్ని ఒక వారం రోజులు మొత్తం తినేసి పిల్లుడు బాగుందిగా. తినేసిన తర్వాత, అయ్యా నువ్వు పిల్లిని అయితే ఇచ్చావు, ఎలుకలన్నీ పోయి దీన్ని జాగటం ఎట్టా అని మళ్ళీ రాజుగారిని అడిగితే సరే ఇదేదో బాగానే ఉంది, ఎట్టా వాళ్ళు కూడా పని చేసుకునే వాళ్ళే కదా అని రాజుగారు ఏం చేశారంటే, ఇంటికి 1 లీటర్ పాలు ఇస్తాం కొండ అన్నాడు. పాలు ఎందుకు? పిల్లిని జాగటానికి. ఓకేగా? అయితే దీంట్లో ఒక మంచి తెలివి కలవడం నాగొడ్డాడు ఎందుకు చదువుతున్నా అని తర్వాత అర్థమైంది. వాడు ఏం చేశాడంటే, 1 లీటర్ పాలు వస్తుంది, పిల్లికి పోతే దానికి ఏమొచ్చింది, నాకు పోతే నేను కమ్మ తాగొచ్చు అని వీడు తాగుతున్నాడు రోజు. తాగుతుంటే వారం రోజుల తర్వాత రాజు ఏం చేశాడంటే, వీళ్ళు నిజంగా పిల్లికి పోతున్నారు, వీళ్ళు తాగుతున్నారు, చెక్ చేద్దామని అందరూ పిల్లులు పట్టుకొని రండి అన్నారు. పిల్లులు పట్టుకొని లైన్కి నిలబడగానే అందరు పిల్లులు బాగానే ఉన్నాయి దిట్టంగా. వీడి పిల్లి మటుకు సన్నగా బక్క చిక్కిపోయి ఉంది. ఏందిరా ఈ పిల్లి బక్క చిక్కిపోయిందంటే, ఈ పిల్లి పాలు తాగట్లేదు రాజుగారు అన్నాడు. ఎందుకు తాగట్లేదురా పాలు అని చెప్పి చెక్ చేద్దామని చెప్పి పాలు ఒక గిన్నెలో తీసుకొచ్చి ఆడబెట్టి పిల్లిని వదిలేదు. అది ఆ గిన్నెల దగ్గర వదలంగానే వెనక్కి తిరిగి పరిగెత్తుతుంది. ఏంది వెనక్కి తిరిగి పరిగెత్తుతుంది అంటే, నేను చెప్పాను కానీ నువ్వు లీటర్ ఇచ్చావు, నేను ఇంకో లీటర్ వనకొచ్చి పెట్టినా కూడా తాగట్లేదు అన్నాడు. అదేనా? ఏమో నాకేం తెలుసు, ఆ పిల్లి తాగట్లేదు అన్నాడు. సరేలే అని వెళ్ళిపోయాడు. ఎవరు బయటకు వాళ్ళు వెళ్ళిపోయారు. వీడికి ఇంకో లీటర్ ఎక్స్ట్రా ఇవ్వమన్నాడు రాజుగారు. కష్టపడుతున్నాడు, ఇంకో లీటర్ ఇంటి వాడుకుంటున్నాడు అంట అని. సరే ఇంటికి పోయాడు. ఇంటికి పోయిన తర్వాత పక్కింటి డౌట్ వచ్చి వీడు చేస్తున్నాడు టోటల్గా అని వీడిని అడిగాడు, ఏంది సంగతి అని. అంటే ఏంటో ఉంటే లేరా నాకు తెలియదు. కాదు మామ, నువ్వు చెప్పు మామ, నేను కూడా నేర్చుకుంటా. ఏంది అంటే, ఒరే బాగా పాలు కాగబెట్టి గిన్నెలో పోసి ఆ పిల్లి మూతిని తీసుకొని దాంట్లో ముంచగానే పిల్లి మూతి కాలింది. మూతి కాలంగానే సరేలే అని ఒకసారి గమ్మున ఉంది. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ బాగా మరగబెట్టే పాలు మళ్ళీ మూతిని తీసుకొని దాంట్లో ముంచా. మళ్ళీ 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు అయిపోయింది.
7వ రోజు పాలు నిజంగానే చల్లార్చిన పాలు ఆడబెట్టినా పిల్లి తాగట్లా. ఏం చేశాడు? ప్రోగ్రామ్ చేశాడు, దాని మైండ్ని సెట్ చేశాడు, పిల్లి మైండ్ని సెట్ చేశాడు. అది పాలు నువ్వు తాగకూడదు అని దాని మైండ్ని సెట్ చేశాడు. అదే అట్లాగనే ఏడేం జరుగుతుందంటే చాలా కంపెనీస్ వచ్చినాయి. ఒక 20,000 కట్టు, 2 సూట్లు ఇస్తాం, ఒక కుక్కర్ ఇస్తాం, స్టవ్ ఇస్తాం. నువ్వు కూడా 20,000 కట్టే వాళ్ళని తీసుకురా, ఓ 10 మంది. ఇట్లా మైండ్ సెట్ చేశారు చాలామంది. అర్థమైనా? కంపెనీస్ సెట్ చేయడం వల్ల నిజంగానే జెన్యున్ కంపెనీ వచ్చినా కూడా ఇది అల్లదే. ఆల్రెడీ మేము మూతి కాల్చుకొని ఉన్నాం కదా, మళ్ళీ మూతి ఆడగాలిద్దు అని మనం వాటల దాని దగ్గరికి. అర్థమైందా? నిజంగానే జెన్యున్ కంపెనీ వచ్చినా కూడా మనం నమ్మట్లా. ఇవన్నీ జాన్విజాలు పొండే అంటున్నాం మనం చెబుతుంటే. నువ్వు చెప్పేది ఇంతే కదా ముందు. కానీ కంపెనీ వచ్చి 20 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తుంది, 20 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తుంది. ₹1,00,000 నెలకు తీసుకునే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు కంపెనీలో. 1,00,000 మందికి ₹1,00,000 వస్తే మనకు వచ్చింది రాదా? 100% వచ్చింది. మొన్న ఈ మధ్య గుంటూరులో ఒక మీటింగ్ పెట్టారు. ఆయన అనుకుంటా 1,64,00,000 అంట నెలకి. సంవత్సరానికి అనుకున్నారు మళ్ళీ. నెలకి 1,64,00,000 అంట. 2004లో కంపెనీ పెట్టినప్పుడు చేరాడు ఆయన. ఇప్పుడు ఆయనకి 9 దేశాల్లో నెట్వర్క్ ఉంది. ఓకేనా? నెట్వర్క్ బిజినెస్ చాలా మంచి బిజినెస్ ఇది. మనకు అర్థమైతే దీంట్లో ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఓకేనా? అయితే ఒక చిన్న కొండ ఉంది. ఈ కొండ పక్కనే ఒక ఆఫీస్ కూడా ఉంది. ఈ ఆఫీస్లో రోజు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి వస్తుంటారు. ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళలో ఒక ఆయన సమ్ ఎస్ అనుకో, ఈయన దగ్గర బాగానే రిజెక్ట్ చేశారు. ఈయన్ని రిజెక్ట్ చేయగానే సరేలే అని ఊర కొండ మీదకి ఎక్కి అట్లా కూర్చున్నాడు. చిరాకు పుట్టి కొండ ఎక్కి కూర్చున్నాడు, కొండ మీద కూర్చున్నాడు. కూర్చోగానే ఊర కూర్చోక ఎందుకు లేని పుల్ల పెట్టి తోగుకుంటూ ఏదో ఆలోచించుకుంటా ఉన్నాడు. తోగుతూ చిన్న డైమండ్ బయటపడింది. డైమండ్ బయట పడగానే ఇదేంటి డైమండ్ బయట పడుతుందని గబాగబా ఇంకా 4-5 డైమండ్లు వచ్చినాయి. మొత్తం జేబులు వేసుకున్నాడు. జేబులు వేసుకుని కొండ కింద దిగి వచ్చాడు. మళ్ళీ దిగి వచ్చి ఇంకో ఎస్ అని ఆయన ఎత్తుకొని వచ్చాడు. ఓకేనా? ఆయన కూడా మళ్ళీ దేవుడు ఆడుకున్నాడు. మళ్ళీ 4 దొరికింది. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో ఎస్ని ఎత్తుకొని వచ్చాడు. ఆయనకు కూడా దొరికింది. వీళ్ళందరూ కిందకు వచ్చి జనాలు చదువుతుంటే ఎవరు ఎంటలా ఇదే వాళ్ళు ఎంటున్నారు. ఈడకు 100 మంది పోతే ఈడకు ఒక్కడే పోతున్నారు. ఈడకు 200 మంది పోతే ఈడకి 2 పోతున్నారు. అదైనా ఇది జనరల్ మార్కెట్, ఇది వెస్టేజ్ మార్కెట్. ఫస్ట్ వెళ్ళిన ఎస్ సిద్ధార్థ్ సింగ్ సార్ అయినా, ఈ 2వ సారి వెళ్ళిన ఆయన సుబ్బయ్య శెట్టి సారు, 3వ సారి వెళ్ళిన ఆయన ఎంఎస్ సార్. మనకి 2 రాష్ట్రాల్లో టీం ఉండి ఆయన వాల్యుబుల్ టైం ఇచ్చి నెలకు 13.5 లక్షలు తీసుకుంటూ సార్ మన కోసం ఇచ్చేసి ఒకసారి పైకి